ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు మన తప్పిదములను మన పొరపాట్లను ఒప్పుకొని, ప్రభువా నేను ఒక పొరపాటు చేశాను, నేను ఒక పాపము చేశాను, ప్రభువా నా సహోదరుల ఎడ్ల లేక నా తల్లిదండ్రుల ఎడ్ల లేక నా బిడ్డల ఎడ్ల విరోధంగా నేను పాపము చేశాను, దయచేసి నన్ను క్షమించు ప్రభువా అని మనము అడిగినచో ఖచ్చితంగా ప్రభువు మన పాపాలను క్షమిస్తాడు. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. అంతేకాదు, ఆయన మనల్ని నమ్మదగిన వ్యక్తులుగా చేస్తున్నాడు. కాబట్టి ఈ దినమున మనము ఏ తప్పిదమైనను ఏ పొరపాటు అయినను చేసినట్లయితే అది ఆ ప్రభువు దగ్గర ఒప్పుకుందాము. ఎప్పుడైతే మనము అలాగనే ఒప్పుకుంటామో ఆయన మన యొక్క హృదయాన్ని నమ్మకమైన హృదయానిగా మార్చుతాడు. అప్పుడు అబ్రహాము వలె దేవుని యొక్క ఆశీర్వాదములను సంపాదించుకొనగలము. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.